హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా క్రిస్పీగా, టేస్టీగా శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చల్లటి వాతావరణంలో ఇలా మసాలా వడ వేసుకొని తిన్నట్లయితే చాలా బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పులో అక్కడక్కడ పొట్టు ఉంది. ఎందుకంటే ఇవి షాప్‌లో కొన్నవి కాదు, ఇంట్లో పండించినవే. ఈ శనగపప్పులోకి 2 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. శనగపప్పుని ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని 4-5 అవర్స్ దాకా మూతపెట్టి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టేసి నానబెట్టుకున్నట్లయితే చాలా తొందరగా నానిపోతాయి. ఒక 4-5 అవర్స్ తర్వాత బాగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పక్కకు ఉంచేసుకొని ఇందులో కొంచెం శనగపప్పుని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్‌లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోకి బియ్యం పిండి వేయడం అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ పిండినంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకోవాలి. మనం కట్లెట్ చేసుకునేటప్పుడు ఏ షేప్‌లో చేస్తామో ఆ విధంగా రౌండ్‌గా ఒత్తుకోవాలి. మరి ఎక్కువ మందం కాకుండా, అలాగని పలచగా కాకుండా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. 4 అవర్స్ ముందర శనగపప్పును నానబెట్టుకున్నట్లయితే ఈ మసాలా వడ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. చూడండి, లోపల కూడా చూపిస్తాను, చాలా బాగా కుక్ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, పొంగల్‌లోకి సైడ్‌కి కానీ చాలా బావుంటాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.